పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మల్లన్న పక్కచూపు లేందన్నా, కారు దిగేందుకు సిద్ధమైందా మల్లన్న. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాబాయ్ మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీకి పెద్ద ప్రస్థానమే ఉంది. అసలు కేసీఆర్ అనే వ్యక్తి రావడం వల్లనే తెలంగాణ వచ్చిందని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు. తెలంగాణ అనేది చాలామందికి కష్టమైనప్పటికీ కేసీఆర్ దానికి ఒక నాయకుడిగా ఉండడంతో తెలంగాణ సాధించారని నమ్మేవాళ్ళు చాలామంది. అయితే అదే పార్టీకి ఇప్పుడు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. చాలా కీలకమైన నేతలందరూ కూడా ఇప్పటికే పార్టీకి బై చెప్పేశారు. ఇంకా లిస్టులో చాలామంది కొత్త నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో మల్లారెడ్డి పేరు చెప్తే చాలామంది ఎక్కువగానే ఊహించుకుంటారు. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడే సమయం దగ్గరకు వచ్చిందని కాస్తంత సమాచారం బయటకు వస్తుంది. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకురం మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన మరొక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటపడడానికి కారణాలు చెప్తున్నారు. మల్లారెడ్డికి అనేక విద్యా సంస్థలున్నాయి, వ్యాపారాలున్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉండడంతో ఆయన తన వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొంతకాల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసి రావడంతో అప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఏ పార్టీలో చేరతారన్నది క్లారిటీ లేదు. మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం కూడా ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణమవుతుంది. ఇటీవల తిరుపతి వెళ్లిన సమయంలోనే కొందరు కీలక నేతలతో సమావేశమైనట్లు చెప్తున్నారు. దీంతో పాటు గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కూడా మల్లారెడ్డి భేటీ కావడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డిపై విమర్శలు జోరు తగ్గించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కానీ మల్లారెడ్డి మాత్రం ఆహ్వానాలకు తిరదించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బీఆర్ఎస్ను వీడడం ఖాయమని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. 2 రోజుల క్రితం అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో కార్యక్రమం కావడంతో మల్లారెడ్డి హాజరైన వేదికపైన కేసీఆర్ను విమర్శించే సమయంలో మల్లారెడ్డి మౌనంగా ఉన్నారు. తర్వాత కూడా రేవంత్ వ్యాఖ్యలను ఖండించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊపు తెచ్చేలా ఉంది. దీంతో బీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం, కానీ అది బీజేపీయా కాంగ్రెస్ అనేది తెలియదు. కానీ కారు దిగేందుకు మాత్రం మల్లారెడ్డి నిర్ణయించుకున్నారని, దీని వెనుక ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత సహకరిస్తున్నారని కూడా అంటున్నారు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.